క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి. మనస్ఫూర్తిగా పాల్గొనండి. ఈ ప్రభుత్వం మనది, మనకు కూడా అదేవిధంగా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాల్ని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సబ్జెక్టుల వారీగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు క్రియాశీలక సభ్యత్వం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం 20,000, 30,000 నుంచి మనం సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం 6,47,000 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ మన జన సైనికులు, వీర మహిళలు కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది 18 కోట్ల రూపాయలు. దాదాపు 344 కుటుంబాలని మనం ఆదుకున్నాం 5 లక్షల రూపాయలు చొప్పునిచ్చి. 344 కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు, పార్టీ మీ వెంట ఉంటుంది, నాయకత్వం మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్ని ఆ కుటుంబానికి అందించి మనందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం. దాన్ని మీరు గుర్తించండి. రాబోయే రోజుల్లో సుమారు 90 చెక్కులు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. ఆ 90 చెక్కులు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జన సైనికులు. వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి. నేను గతంలో చేసిన కార్యక్రమాలు నాకు అన్నిటికన్నా అద్భుతమైన కార్యక్రమం ఎందుకు అనిపించిందంటే, నాయకత్వం అంతా కలిసి వెళ్తే క్షేత్రస్థాయిలో ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, ఆ బాధల్ని కొంతవరకు మర్చిపోయి ఒక నమ్మకంతో పార్టీ మమ్మల్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుందనే భావన వాళ్ళు కలుగుతుంది. కాబట్టి తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. ప్రభుత్వం నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములే. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు భాగస్వాములే. అందులో మీది క్రియాశీలకమైన పాత్ర ఉండాలి. తెలుసుకోవాలి, కార్యక్రమం గురించి తెలుసుకోండి. ఏ విధంగా మనం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసాం, ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించబోతున్నాం, ఏ విధంగా రాష్ట్రానికి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పరిపాలించి ఎంత దారుణంగా ఆర్థికంగా దెబ్బతీశారో మన రాష్ట్రాన్ని, ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోండి. ప్రభుత్వం వారానికి 2 చొప్పున వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్ సమాచారం మీరు తెప్పించుకోండి. ఏ విధంగా అమరావతి నష్టపోయింది, ఏ విధంగా మనకు రావాల్సిన పోలవరం నష్టపోయింది, భవిష్యత్తులో ఏ విధంగా మన పవర్ సెక్టర్ కూడా దెబ్బతినిందో ఈ వివరాలు తెలుసుకుంటే మీరు కూడా క్షేత్రస్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కానివ్వండి, మన అంతర్గత సమావేశాల్లో కానివ్వండి, తప్పకుండా మీ నాయకత్వం మీరు చూపించి వాళ్ళందరినీ కూడా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయండి. దానికోసమే క్రియాశీలక సభ్యత్వం, దానికోసమే మీకు ఇచ్చిన బాధ్యత. వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఇంతమంది ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను, మీరు ఇంకా ప్రోయాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, జనసేన పార్టీ, అందులో క్రియాశీలకంగా మనం పాల్గొంటున్నాం. మనందరం కూడా కష్టపడి మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ టీం అంటే ఈ విధంగా ఉంటుందని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్ళడానికి కోసం మీరందరూ కూడా నిలబడాలి. అంకిత భావంతో పనిచేద్దాం. ఎక్కడ కూడా మనకి గ్రూప్స్ అవసరం లేదు. ఒకే మాట మీద ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని తూచా తప్పకుండా మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక అన్నట్టు ప్రజలు కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. అదొక స్వాతంత్ర ఉద్యమంలాగా చేశారు మన ఎన్నికల్లో. లేకపోతే ఇంత భారీ మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో వచ్చేవి కాదు. నిలబడ్డారు మన కోసం, బయటపడలేదు. ఎంత జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించారో మీరు చూడండి. అది చూసి మనం నేర్చుకోవాలి. ఎక్కడ తొందరపడలేదు. పోలింగ్ డే వరకు వెయిట్ చేశారు. ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ బయటపడలేదు. తీర్పు వచ్చినప్పుడు మాత్రం అందరికి అర్థమైంది ఎంత సైలెంట్ రెవల్యూషనో, ఎంత బలంగా నిలబడ్డారో ప్రజలు మన పైన, ఆయన పైన ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో. ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రజలు నిలబెట్టారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు కాబట్టి మనం కూడా అదే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఏ విధంగా ప్రెసిడెంట్ గారు కాన్స్టిట్యూషన్ గురించి పదే పదే చెప్తూ ఉంటారో ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడే విధంగా మన డ్యూటీస్లో మనం వ్యవహరిద్దాం. రాబోయే రోజుల్లో మనకి శాసనసభ సమావేశాలు ఉన్నాయి. ఆ శాసనసభ సమావేశాల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన శాసనసభ్యులందరినీ కూడా ప్రెసిడెంట్ గారి తరఫున మీరు యాక్టివ్గా పాల్గొనాలి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మీరు బలంగా మాట్లాడాలి. తద్వారా మన జిల్లాకి, మన ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేసినట్టు మనం మెసేజ్ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సత్కారం ప్రెసిడెంట్ గారు ఇందాక
వచ్చే ముందు ఆయన ఆలోచన నేను మీతో చెప్తున్నాను. చివరిలో ఈ సత్కారం ఒక బాధ్యతతోటి మీరు వ్యవహరిస్తారని, ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.